హలో ఫ్రెండ్స్, హాయ్. మనం ఒక్కొక్కసారి నిమ్మకాయలు తక్కువ రేట్లో దొరికినప్పుడు ఎక్కువ కాయలు తెచ్చుకుంటాం కదండి. అవి ఎలా 15 డేస్ వరకు పాడవకుండా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలాగే బుట్టలో పెడితే డ్రై అయిపోతాయండి. ఇలా పెట్టకూడదు. అలాగని కవర్లోనూ పెట్టకూడదు. కవర్లో పెట్టినా ఆ కవర్కి మాయిశ్చర్ అంటుకొని పాడైపోతాయండి. అలా పెట్టకూడదు. ఒక న్యూస్ పేపర్ తీసుకొని నిమ్మకాయని అందులో పెట్టేసి, న్యూస్ పేపర్ కానీ ఏదో ఒక పేపర్ అండి పెట్టేసి నిమ్మకాయని ఇలా చుట్టేసి ఇలా పెట్టాలండి. అన్ని నిమ్మకాయలు ఇలాగే పెట్టుకుంటే మనకు 15 డేస్ వరకు పాడవు. లేదంటే నిమ్మరసం తీసి ఒక గాజు సీసాలో కానీ అలా స్టోర్ చేసుకుంటే సాల్ట్ కొంచెం వేసి నిమ్మరసం పిండి ఆ గాజు బాటిల్లో అలాగే స్టోర్ చేసుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చండి. ప్లాస్టిక్ వాటిల్లో పెట్టకూడదు. స్టీల్ వాటిల్లో అసలు స్టోర్ చేసుకోకూడదండి. ఆ నిమ్మరసం ఉప్పు వల్ల హోల్స్ పడిపోతాయి స్టీల్ బాక్సులు కానీ బాటిల్ కానీ. ఇలా అయితే 15 డేస్ వరకు అసలు పాడవండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గాజు బాటిల్లో సేవ్ చేసుకునేటప్పుడు నిమ్మరసాన్ని ఉప్పేయడం అసలు మర్చిపోవద్దండి. ఉప్పేసి నిమ్మరసం పిండుకొని ఆ గాజు బాటిల్లో సేవ్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుంటే 15 డేస్ మనకు 1 మంత్ అయినా పాడవదండి. అలా చేస్తే డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఇలా అయితే మామూలు మనం వాడుకునే మామూలుగా పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.